వరుస ఫ్లాపులు. మరో హీరోయిన్ అయితే ఇమ్మీడియట్ గా రెమ్యునరేషన్ తగ్గించుకుంటుంది. మంచి సినిమాల కోసం వెయిట్ చేస్తుంది. కానీ శ్రీదేవి కూతురు జాన్వి అందుకు రివర్స్ లో వెళ్తోంది. రీసెంట్ టైమ్స్ లో సింగిల్ హిట్ లేకపోయినా సరే రెమ్యునరేషన్ లో మాత్రం డిస్కౌంట్ ఇవ్వడం లేదు. జాన్వీ కపూర్ రీసెంట్ గా 2 చిత్రాల్లో నటించింది. ఒకటి పరం సుందరి, మరొకటి సన్నీ సంస్కారికి తులసి కుమారి. ఈ రెండు కూడా పెద్దగా వసూళ్లను రాబట్టలేదు. అలానే జాన్వీ కపూర్ నటనపై పెద్దగా విమర్శలు రాలేదు. దీంతో సినిమాలు పోయినా జాన్వీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే కొత్త సినిమాల కోసం ఎవరైనా సంప్రదిస్తే రెమ్యూనరేషన్ లో మాత్రం డిస్కౌంట్ అడగండి అని మొహమాటం లేకుండా చెబుతోందట. అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే సినిమాలైనా వదులుకుంటోంది కానీ కొత్త సినిమాలకి డేట్స్ మాత్రం ఇవ్వటం లేదట జాన్వీ. దీంతో ఇప్పుడు జాన్వీ చేతిలో చిత్రాలు లేవు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది మాత్రమే జాన్వీ చేతిలో ఉన్న సినిమా. ఇది కూడా గతంలో ఎప్పుడో కమిట్ అయిన ప్రాజెక్ట్. అయినా సరే రెమ్యూనరేషన్ విషయంలో జాన్వీ పట్టు వీడకపోవటం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. కొత్త ఏడాదిలో ఇంతవరకు కొత్త సినిమాలేవి అనౌన్స్ చేయలేదు జాన్వీ. మార్చిలో పెద్ది రిలీజ్ తర్వాత న్యూ ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యే అవకాశాలున్నాయి. గత కొద్ది రోజులుగా పెద్ది పోస్ట్ పోన్ అంటూ వస్తున్న రూమర్స్ రామ్ చరణ్ స్వయంగా చెక్ పెట్టాడు. మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ అవుతుందని చెప్పాడు. అల్లు అర్జున్ మూవీలో స్పెషల్ సాంగ్, అది సినిమాకు మించిన క్రేజ్ ఉంటుంది. ఒక ఊ అంటావా ఒక కిస్సి క్రియేట్ చేసిన సెన్సేషన్ అది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రంలోనూ ఊ అంటావా కిస్సి క్రేజ్ స్పెషల్ సాంగ్ కనిపించనుందట. ఆ సాంగ్ కోసం మరోసారి స్టార్ హీరోయిన్ రంగంలోకి దిగపోతోంది అట. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రం సెన్సేషన్ కు మారు పేరుగా మారింది. ఆల్రెడీ ఈ మూవీలో చాలా మంది హీరోయిన్స్ కనిపించబోతున్నట్లు సినిమా ప్రారంభం నుంచి ప్రచారం సాగుతోంది. ఇప్పటికే దీపిక అడుగు పెట్టింది. అలాగే మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తోందని, జాన్వీ కపూర్ కూడా కనిపించబోతోందని టాక్ వినిపిస్తోంది. సినిమాలో మొత్తం 5 కథానాయికలు నటించబోతున్నారట. త్వరలోనే వారి పేర్లు బయటకు రానున్నాయి. ఇందులో రష్మిక పేరు ఉందని గతంలో రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు స్పెషల్ సాంగ్ కోసం మరో కథానాయిక డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడట డైరెక్టర్ అట్లీ. అట్లీకి సమాంతకు మంచి బాండింగ్ ఉంది. అట్లీ డైరెక్ట్ చేసిన తేరీ మెర్సిల్ చిత్రాల్లో ఒక కథానాయికగా నటించింది సమాంత. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ చిత్రంలోనూ సమాంతతోనే స్పెషల్ సాంగ్ కోసం ట్రై చేస్తున్నాడట. పైగా ఊ అంటావా కాంబో అంటే మూవీకి అది అదనపు అట్రాక్షన్ గా మారుతుంది కదా అంటున్నాడట. సంక్రాంతి అనగానే మీరు ఇంకా 2026 దగ్గరే ఉన్నారా? అయితే మీరు ఇంకా అప్డేట్ కాలేదని అర్థం. ఎందుకంటే టాలీవుడ్ హీరోలు ఆల్రెడీ 2027కి సంక్రాంతికి ఖర్చు వేసే పనిలో పడ్డారు. చెబితే నమ్మరు కానీ ఆల్రెడీ 4 సినిమాలు 2027 పొంగల్ టార్గెట్గా షూటింగ్ స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇంతకీ ఏంటా సినిమాలు? చూద్దాం రండి. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఇంకా థియేటర్స్ లోనే ఉన్నాయి. పొంగల్కు 5 చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ప్రస్తుతం ఎవరికి వారు ప్రేక్షకులను మెప్పించే పనిలో పడ్డారు. అందుకే ప్రమోషన్ లో మునిగిపోయారు. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సంక్రాంతి సినిమాల జోష్ చూసి వచ్చే ఏడాది కూడా తిరిగొస్తామంటూ అప్పుడే తమ అభిమానులకు మాట చేశారు హీరోలు. ఇందులో నారీ నారీ నడుమ మురారి హీరో శర్వానంద్ ఉన్నాడు. ఈ ఏడాది నారీ నారీతో హిట్ కొట్టిన ఆనందంలో వచ్చే సంక్రాంతికి మళ్లీ కలుద్దాం అంటున్నాడు. అంతేకాదు ఈసారి ఎవరూ ఊహించని విధంగా శ్రీను వైట్లను తన దర్శకుడిగా చెప్పుకొచ్చాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. బాబీ చిరు కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం 2023 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. అందుకే సేమ్ కాంబోలో సినిమాను మళ్ళీ 2027 సంక్రాంతికి రిలీజ్ కి టార్గెట్ చేస్తున్నారు. పైగా దర్శకుడు బాబీకి కొన్నేళ్లుగా సంక్రాంతి సీజన్ బాగానే కలిసొచ్చింది. అందుకే చిరుతో ప్లాన్ చేస్తున్న పాన్ ఇండియా చిత్రాన్ని నెక్స్ట్ పొంగల్ కి రిలీజ్ కి టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఇక సంక్రాంతి అనగానే రావిపూడి సినిమా ఉండాల్సిందే. వచ్చే సంక్రాంతికి కూడా తాను తిరిగొచ్చే అవకాశాలున్నాయి. చాలా వరకు వెంకటేష్ హీరోగా నటించే అవకాశాలే ఎక్కువ. అయితే ఇది సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ అవుతుందా లేక కొత్త కథతో వీరిద్దరూ కలిసి కితకితలు పెడతారా అనేది చూడాల్సి ఉంది. 2016 సంక్రాంతికి సోగ్గాడే చిన్ననాయన, 2022 పొంగల్కి బంగారాజు, 2024 పతంగుల పండక్కి నా సామిరంగా, 2027 సంక్రాంతికి మాత్రం తన 100వ సినిమాని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు నాగార్జున. సీనియర్ స్టార్ నాగార్జున తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశాడు. ఓ తమిళ దర్శకుడు కింగ్ 100వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇది పాన్ ఇండియా చిత్రం, పైగా పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం. అందుకే ఈ ఏడాదంతా తెరకెక్కించి తనకెంతగానో కలిసొచ్చిన 2027 సంక్రాంతికి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు నాగ్. 2024 సంక్రాంతికి హనుమాన్ అనే చిన్న చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారాడు తేజ సజ్జా. లాస్ట్ ఇయర్ మిరాయితో కూడా మెప్పించాడు. ప్రస్తుతం జాంబిరెడ్డి సీక్వెల్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీని కూడా 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు తేజ. ధురంధర్ చిత్రంతో అక్షయ్ ఖన్నా పేరు మాత్రమే కాదు, హీరోయిన్ సారా అర్జున్ కూడా ఇన్స్టెంట్ నేషన్ క్రష్ గా మారింది. ఆమె కనిపించబోయే తర్వాతి చిత్రాలకు చాలా క్రేజ్ ఉంది. అయితే విచిత్రం ఏంటంటే ధురంధర్ హీరోయిన్ నెక్స్ట్ 2 ఫిల్మ్స్ టాలీవుడ్ లోనే ఉన్నాయి.
ఇది ఒక విధంగా సారా టాలీవుడ్ ఫ్యాన్స్ కు పండగ లాంటి న్యూస్. చైల్డ్ ఆర్టిస్ట్ గా 2 ఏళ్ల క్రితం వరకు కనిపించిన సారా అర్జున్ దురంధర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారింది. పాన్ ఇండియా వైడ్ గా ఆమెను నేషన్ క్రష్ అంటూ పిలుస్తున్నారు. కెరీర్ లో మొదటి చిత్రమే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ప్రస్తుతం సారా క్రేజ్ పీక్స్ లో ఉంది. దురంధర్ తర్వాత సారా టాలీవుడ్ కు రావటం విశేషం. గుణశేఖర్ మేకింగ్ లో తెరకెక్కుతున్న యూఫోరియాలో నటిస్తోంది సారా. ఈ చిత్రం ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సందడి చేసి సర్ప్రైజ్ చేసింది సారా అర్జున్. ఈ చిత్రం తర్వాత కింగ్డమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నిర్మాణంలో వస్తోన్న మ్యాజిక్ లోనూ కనిపించబోతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.